Preview. వెల్కమ్ టు మన తెలుగు టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్కి మోడీ లేఖ, భారత్తో పర్యటించాలని కోరిన ప్రధాని. మరి కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క. న్యాయస్థానంలో ట్రంప్కి ఎదురుదెబ్బ, అధ్యక్షుడి ఆదేశాలు నిలిపివేత. పరుగులు తీస్తున్న పసిడి ధరలు, 91,000 పైచీలకు చేరిన వైనం. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హృదయపూర్వక లేఖ రాశారు. ఆమె విజయాలకు ప్రశంసలు తెలియజేస్తూ మరియు ఆమె కొనసాగుతున్న అంతరిక్ష యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు. మీరు భారతీయుల హృదయాల్లో నిలిచి ఉన్నారని పేర్కొన్నారు. భారత ప్రజలు మీరు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారని మోడీ పేర్కొన్నారు. భారత్లో పర్యటిస్తారని ఆశిస్తున్నాం అంటూ నరేంద్ర మోడీ సునీతా విలియమ్స్కు రాసిన లేఖలో తెలియజేశారు. ఇక సునీతా విలియమ్స్, బుచ్ విల్మర్లతో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఈరోజు భూమి మీదకి సేఫ్గా చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ హ్యూస్టన్లోని స్పేస్ సెంటర్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వ్యోమగాములు తిరిగి రావడంపై ప్రపంచం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది. వారికి స్వాగతం చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సునీతా విలియమ్స్కు వెల్కమ్ చెప్తూ సంతోషం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరారు. ఈరోజు ఆస్ట్రోనాట్స్ భూమి మీదకు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని చిరంజీవి పేర్కొన్నారు. 8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్ళి 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో 4,577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. సునీత, మీరు గొప్ప ధైర్యవంతులు, మీకు ఎవరు సాటి రారు అంటూ సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు చిరంజీవి. మీ ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తుందని, ఇదొక గొప్ప సాహసమని, నిజమైన బ్లాక్ బస్టర్ అని చిరు రాసుకొచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సర్కార్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11:44 బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. శాసన మండలిలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సమావేశమై బడ్జెట్కి ఆమోదం తెలిపింది. ఈసారి సుమారు 3.30 లక్షల కోట్లతో భట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. సంక్షేమం అభివృద్ధి మేళవింపుగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది ఆర్థిక శాఖ వర్గాల నుంచి. విద్య, వైద్యం, వ్యవసాయం, 6 గ్యారంటీలు, RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసి పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా 6 గ్యారంటీల అమలులో భారంగా మిగిలిపోయిన పథకాల్ని పట్టాలెక్కించాలని భావిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అందులో భాగంగానే ప్రస్తుతం 2,000 రూపాయలుగా ఉన్న ఆసరా పెన్షన్ని కనీసం 3,000 రూపాయలకి పెంచాలని, అందుకు ఏటా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అదనంగా పెరగనున్నట్లు అంచనా వేసింది. అలాగే మహాలక్ష్మి పథకాన్ని దానికయ్యే ఖర్చును ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉంది. వీటన్నిటికీ తోడు ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వాస్తవ వ్యయాలు, రాబడుల ఆధారంగా బడ్జెట్ని తీర్చిదిద్దినట్లుగా సమాచారం. ఈసారి బడ్జెట్ 3,10,000 కోట్ల రూపాయల నుంచి 3,30,000 కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చు అని సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం 2,91,159 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కానీ అందులో పెట్టుకున్న లక్ష్యాల మేరకు ఖర్చు చేయలేకపోయింది. ఈసారి వ్యయం 2,20,000 కోట్ల వరకు ఉండొచ్చని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి అనుభవాలని దృష్టిలో పెట్టుకుని 7 లేదా 8% మేర నిధులను పెంచి కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించారు. అలాగే అమెరికా మిలిటరీ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకాన్ని కూడా రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు ఫెడరల్ కోర్టుని ఆశ్రయించారు.
అయితే నిన్న జరిగిన విచారణలో ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. సమానత్వ సూత్రాన్ని ఉదహరిస్తూ ట్రాన్స్జెండర్లపై నిషేధాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. రాజ్యాంగంలోని ట్రాన్స్జెండర్ల హక్కులను కాలరాసే అధికారం అధ్యక్షుడి ఉత్తర్వులకు ఎన్నటికీ ఉండవని, అది సరికాదు అని స్పష్టం చేసింది. సృష్టిలోని మానవులందరూ సమానమనే అమెరికా స్వాతంత్ర ప్రకటనను ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ట్రంప్ ఆదేశాలను నిలిపివేస్తున్నట్టుగా పేర్కొంది. మరోవైపు టెస్లా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ మూసివేతపై దాఖలైన మరో పిటిషన్ పైన విచారణ జరిగింది. యుఎస్ ఎయిడ్ మూసివేతను వెంటనే నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అంటూ స్పష్టం చేసింది. బంగారం ధరలకు అడ్డుకట్టే లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వరుసగా పెరుగుతున్న ధరలతో సామాన్యులకు బంగారం షాక్ ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర పెరుగుతూ ఉండడం కొనుగోలుదారులను ఆందోళనకి గురిచేస్తోంది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర 91,000 దాటి సరికొత్త రికార్డుని నమోదు చేసింది. 99.9 ప్యూరిటీ గోల్డ్ మంగళవారం ₹500 పెరిగి 91,250 చేరింది. అలాగే 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర ₹450 పెరిగి 90,800 చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర ₹1,02,500 చేరి రికార్డు స్థాయిలో ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ఫ్యూచర్స్ ధరలు 10 గ్రాములకు ₹649 పెరిగి 88,672కి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్కు $3,028.49 చేరుకొని రికార్డు స్థాయికి చేరింది. కామెక్స్లో బంగారం ఔన్స్కు $3,037.26 వద్ద రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతోంది. త్వరలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫెడ్ రిజర్వ్ నిర్ణయం బంగారం ధరను మరింత ప్రభావితం చేయనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చైనా భారీగా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తోంది. అలాగే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దుర్కి గ్రామం శివారులో అక్రమ వెంచర్లకు అడ్డోదుపు లేకుండా పోతోంది. దీనికి తోడుగా అధికారులు తోడు నిలుస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. గ్రామాలలో ఫిర్యాదు చేసిన వాటిపై చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దుర్కి గ్రామం నుండి బసవాయిపల్లి గ్రామానికి వెళ్లే దారిలో నూతనంగా ఉన్న వెంచర్లు ఏర్పడగా వెంచర్లను ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి వచ్చే ఖజానాను అడ్డుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ వెంచర్లు అని తెలియక ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. టీటీసీపీ లేఅవుట్లు పర్మిషన్ లేకుండా వెంచర్లు వెలిచాయి. గ్రామ పంచాయతీకి 10% భూమిని ఇవ్వకుండానే ఇలా అక్రమ వెంచర్లు ఎన్నో కొత్తగా పుట్టుకొస్తున్నాయి.
గ్రామాల్లో 20 గుంటల పైన వెంచర్లు ఏర్పాటు చేయాలంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 10% భూమిని కేటాయించాలి. కానీ అందుకు విరుద్ధంగా దుర్కి గ్రామంలో అక్రమంగా వెళ్తున్న వెంచర్ల యజమానులతో అధికారులు తోడై గ్రామ పంచాయతీకి వచ్చే ఖజానాని పక్కదారి మళ్లిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీకి నిధులు రాక సర్పంచులు అప్పులు తెచ్చి మరీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడ్డారు. కానీ ఇక్కడ మాత్రం అధికారులు అక్రమ వెంచర్ల యజమానులతో చేతులు కలిపి వ్యవసాయ భూముల్లో ఒక్కొక్కరికి రిజిస్ట్రేషన్ చేపిస్తూ గుంటన్నర భూమికి కూడా పట్టాదారు పాసు పుస్తకం, రైతు బంధు మంజూరు అవుతున్నట్లు గ్రామాల్లో బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. దీంతో తీగలాగితే డొంకంతా కదిలేటట్లుగా ఉన్న అధికారులు నామమాత్రపు చర్యలే చేపడుతున్నారు తప్ప శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదన్నట్లు కనిపిస్తోంది. మరి దీనిపై జిల్లా అధికారులు చొరవ చూపి అక్రమ వెంచర్లపై కొరడా చూపించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే వారే నేరుగా వెంచర్లు వేయడం లేదంటే పర్సంటేజీలు తీసుకుని ఇందులో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. దీంతో అధికారులు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. సర్వే నెంబర్ 141లో సుమారు 5 నుండి 6 ఎకరాల మేర అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేశారు. డిటిసిపి అనుమతులు లేకుండా వెంచర్ చేశారు. ఈ వెంచర్లో ప్లాట్లు సైతం అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో వీటిని కొనేవాళ్లు మోసపోవడం ఖాయమని పలువురు చెప్తున్నారు. దుర్కి గ్రామ పంచాయతీ నుంచి ఏంటంటే బస్వాయిపల్లి రోడ్కి రజాక్ అనే వాళ్ళు లేఅవుట్ వేసుకుంటున్నారు. అయితే అది ముందస్తుగానే వాళ్ళు ఎలాంటి డిటిసిపి అప్రూవల్ తెచ్చుకోకుండా వర్క్ స్టార్ట్ చేశారు. ఎందుకు వర్క్ స్టార్ట్ చేసామని గ్రామ పంచాయతీ నుంచి మేము కన్సల్ట్ అయితే మేము ఏం చేసుకుంటామో తర్వాత చెప్తాము మీకు అని మాకు ఇంతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి పర్మిషన్ గ్రామ పంచాయతీ నుంచి తీసుకోలేదు వాళ్ళు. ముందస్తుగా మేము నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. సో మేము ఎన్నిసార్లు ఫోన్లో కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు మాకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. మొన్న తీసుకుంటున్నామని నేను డిఎల్పిఓ సార్ ఒక రోజు వెళ్ళి అది ట్రాక్టర్ వాళ్ళు లేఅవుట్ చేసుకుంటుంటే మేము సీజ్ చేస్తామని ఆపియడం జరిగింది ఒకసారి. ఇక తర్వాత ఎలాంటి వర్క్ జరిగిందో తెలియదు. మేమైతే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పే సమయం వస్తుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ గోదావరి కన్నీటి కోసం అనే నినాదంతో చేపట్టిన మహాపాదయాత్ర 2వ రోజుకు చేరింది. పెద్దపల్లి, సుల్తానాబాద్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగడంతో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బూచిలా చూపించడం తగదన్నారు. గోదావరిని ఎడారి చేసి రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేకుండా ఎవరు ఇబ్బంది పడొద్దని, సాగునీటి కోసం, తాగునీటి కోసం, పరిశ్రమల కోసం నీళ్లకు ఎక్కడ ఇబ్బంది ఉండొద్దని మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి విధంగా, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందించేటువంటి విధంగా దశాబ్ది కాలంలో అభివృద్ధి పదంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని, పచ్చదనంతోని పంటలన్నీ కూడా వెలిసిల్లుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల సందర్భంలో అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికలలో మోసపూరితమైనటువంటి మాటలతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేట్ ఎదుట నిన్నటి నుండి అంగన్వాడీ టీచర్లు 48 గంటలు సమ్మె చేసి రాత్రి కలెక్టరేట్ గేట్ ముందు వంట వార్పు చేసుకుని అక్కడే బస చేశారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న DWO అధికారి సంధ్యారాణి వచ్చి అంగన్వాడీ టీచర్ల ఆయా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చెప్పగా శాంతియుతంగా సమ్మెను విరమించారు.
ఏవైతే గ్యాస్ బిల్లులు ఇవి మనకి బడ్జెట్ ఉన్న బడ్జెట్ని బట్టి మేము చేస్తాము. ఏది కూడా పెండింగ్ అయితే పెట్టట్లేదు. మీకు బడ్జెట్ రాగానే వెంటనే కూడా అన్ని రెంట్స్ అంటే మనకి డైరెక్టెడ్లోనే చేస్తున్నారు. గ్యాస్ బిల్లులు అయితే మేము పెండింగ్ పెట్టట్లేదు. ఉన్న బడ్జెట్ ప్రకారం మేము వెంటనే బిల్స్ మీకు డిటిఓలో సబ్మిట్ చేశాము. అవి డిటిఓలో మనకి పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో మీ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా వేరే గవర్నమెంట్ లెవెల్లో మన డైరెక్టర్ మేడం దృష్టిలో పెట్టే ఉంటే అవి ఒక్కసారి వెళ్ళి నేను సమస్యలు పరిష్కరించడానికే ప్రయత్నిస్తున్నానని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పాను అంటే సరే, కానీ ఇప్పుడు ఆయన ఏమంటారంటే రెంట్ సంబంధించింది చాలా కాలం కూడా. మంచిర్యాల జిల్లా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆందోళన బాటపట్టారు. ఐసిడిఎస్లో నిర్వీర్యం చేసిన PM శ్రీ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా సస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల ధర్నా చేపట్టారు. అనంతరం వంటవార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు ప్రతి నెల 1వ తేదీన చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలకి కోర్టు తీర్పు అనుగుణంగా గ్రాట్యుటీని పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లకు 18,000 రూపాయల వేతనం చెల్లించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగకరించాలి, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు రద్దు చేయాలి, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలి, ఆన్లైన్ పనులు రద్దు చేయాలి, ఆన్లైన్ పనులు చెల్లించాలి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. పెద్దమ్మ గుడికి రావడం జరిగింది. మరి 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని, రైతు పంటలన్నీ కూడా బాగా పండాలని, ఎండిపోకుండా పండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ మన సోదరులందరూ కూడా, ముద్రా సోదరులందరూ కూడా మంచి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ కరెంట్ లేదు అంటే మొన్ననే ఒక 5 స్తంభాలు కూడా వేయించడం జరిగింది. దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇచ్చేసి ఇక్కడ అమ్మవారికి చీకటి లేకుండా గుడి దగ్గర వెళ్తూ వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇక్కడ సీసీ రోడ్డు కావాలని చెప్పేసి కూడా అడుగుతాను. తప్పకుండా అమ్మ యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈ రోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మరొకసారి. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు అన్నారు. వాలంటరీ వ్యవస్థపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. మొత్తం 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి 10 నెలలు కావస్తున్నా హామీని పట్టించుకోలేదని, అది చాలా దారుణం అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు గత ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి వాలంటరీ వ్యవస్థని గౌరవ వేతనాల కింద ఇస్తున్నటువంటి 5,000 వేతనాన్ని 10,000 రూపాయలు పెంచి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కానీ ఆ రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సాగినటువంటి పరిస్థితి ఉంది. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు గ్రామ వాలంటీర్ల యొక్క సేవలు మాకు అవసరం లేదనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వాలంటీర్లను నిలుపుదల చేసి ఈరోజు అసెంబ్లీ సాక్షికి కూడా ఈరోజు వాలంటీర్లకి గత ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదు, గత ప్రభుత్వమే వాళ్ళని కొనసాగింపుగా ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు మాట మార్చడం సరైనటువంటిది కాదు. కాబట్టి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాలంటీర్లందరినీ కూడా కొనసాగించి వాళ్ళ గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మాట నిలబెట్టుకోవాలని, అట్లాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడేటువంటి మాటలన్నిటి కూడా. అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్ కనౌజీగూడలో 39 ఎకరాల 7 కుంటాల స్థలం మాఫీ ఫన్ మక్తా ఇనాం స్థలంగా
రికార్డుల్లో ఉంది. ఈ స్థలం దాదాపు 20 ఏళ్లుగా వివాదంలో ఉంది. ఇటీవల కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై యజమానులైన ఖాజా నజీముద్దీన్ వారసులు జీపీఏ హోల్డర్ యోగేష్ గిర్ వివిధ విభాగాలకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా హైడ్రాకు చేసిన ఫిర్యాదుల్లో వారు తీవ్రంగా స్పందించి సంబంధిత పత్రాలను పరిశీలించారు. హైడ్రా నిర్ణయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఓఆర్సీకి అనుగుణంగా సహకరిస్తుందని భావిస్తున్నామని స్థల యజమానులు ధీమా వ్యక్తం చేశారు. దీంట్లో ఇనామ్ ల్యాండ్ అనేది ఆల్రెడీ 21 ఆర్డర్ వచ్చింది, డబల్ బెంచ్ ఆర్డర్ అన్న హైకోర్టుది. దాని తర్వాత మళ్ళా జేసీకు డైరెక్షన్ వచ్చింది. జేసీ దగ్గర డైరెక్షన్ ఓఆర్సీ రన్నింగ్ నడుస్తుందన్న, అక్కడ జేసీ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర ఓఆర్సీ రన్నింగ్ నడుస్తుంటే వీళ్ళు ఇల్లీగల్గా వచ్చి శాంతారాం అనే వ్యక్తి, అర్జున్ అనే వ్యక్తి, రెడ్డీసు ఆల్రెడీ రెడ్డీస్ ఓడిపోయారు, శాంతారాం కూడా ఓడిపోయాడు. మళ్ళీ వీళ్ళు వేరే సర్వే నెంబర్ చూసుకుంటా ఇక్కడ ఈ మా సర్వే నెంబర్ అన్నట్టు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటా వస్తుంటాను. దీంట్లో ఇంకోటి ఏంటంటే రెండవది మా ముస్లిమ్స్లలో రెడ్డిస్ల ముగ్గురు మధ్యలోనే కోర్టులో నడుస్తుంది. వేరే వాళ్ళు కోర్టులో లేరు మా ఎంబడి ఎవరు. హైకోర్టులో అయినా మేము పెండింగ్ ఉన్నాము, అయినా కానీ మా మాట ఏది వినకుండా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. వర్క్ స్టార్ట్ చేసి మొత్తం 7 కాడికి ఇండ్లు కట్టుడు, గోదాములు కట్టుడు. ఇవి బుట్టిన అప్డేట్స్. కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ.